ఇప్పుడు పేరెంట్స్ నుంచి ఒక గెటప్ తో డిఫరెంట్ గా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఏ పిల్లలు రండి. ఏంటండి మీకు తాళ్ళు చేతిలోకి రావట్లేదేంటి? జిగిరైపోయిందయ్యా, అందుకే తాళ్ళు వాడుతున్నాను. ఓ అవునా? అవును, టూ కూడా. కాదండి, మీరు ఎప్పుడైనా బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకేటప్పుడు పాయింట్ ఎప్పుడైనా చిరిగిందా? లేదండి, దూకేటప్పుడు ఫ్యాంటీస్ దూకేస్తుండ్రు. ఇట్రా ఇట్రా సార్, ఈ డ్రెస్ చూస్తే సూపర్ మ్యాన్ డ్రెస్ లో ఉంది. పైన డ్రైవర్ వస్తే సూపర్ మ్యాన్ గా. బేసిక్గా సూపర్ మ్యాన్ అయ్యా. డ్రైవర్ చిరిగిపోయింది, స్పైడర్ మ్యాన్ అయిపోయింది. మీరు పాకుతారు కదా, పాకట్లేదేంటి? జిగిరి అయిపోయిందయ్యా, మన దూకి కింద పడిపోయింది, నడువుని పట్టేసింది, జిగిరంతా అయిపోయింది. జిగురు అయిపోయిందని ఎన్నిసార్లు చెప్పక్కర్లేదండి, తెలుస్తుంది. అయ్యి బాబోయ్. బేసిక్ చదువుకోవాలన్నా. మీరు ఫస్ట్ యోగా చేస్తే చదువు బాగా వస్తుంది. ఓకేనా? రండి ఫస్ట్ యోగా చేయని చెప్తాను. కాదండి, మీ చేతుల్లో చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కదా, అవి కనిపించట్లేదు. ఇలా అడిగాడు ఒకడు, ఆయన గుచ్చేసాను. అయ్యి బాబోయ్. యోగా చేయండి ఫస్ట్. యోగా చేసేటప్పుడు ఏంటంటే ఇలా పట్టుకోవాలి చేతులు, గట్టిగా ఇలా లోపలికి బ్రీతింగ్ లాగండి. గట్టిగా పీల్చి వెనక నుండి వదిలేయమంటారా? ఎవరయ్యా నువ్వు? యోగా చూస్తే చాలా పెద్దది మీది. పడిపోయింది మీది. అరే నరేష్ గా, ఆ రాఘవ గారి దగ్గర ఉంది, నువ్వు కూడా ఒకటి కొనుక్కోరు. అది జోకర్ గిట్ట తీసుకొచ్చారంటే మీరు. జోకర్ బొమ్మ కొనమన్నా కొండు గడప వేసుకొని వచ్చాడు. మొన్న గాడిద బొమ్మ కొనమన్నా, మరి గాడిద గిట్ట వేసుకొని వచ్చాడా? కాదు, ముందు నుంచి అలానే ఉంటాడు. సర్లే గాని, ఏంటి ముక్కు కెర్రగా ఉందేంటి? మొన్న ఎలుకలు కరిగేసాయి. అలా చెప్తా ఉంటా నువ్వు. సరే నేనే చెప్తా. అమ్మా అదే కరెక్ట్. కుర్చీలో కూర్చోండి, ఇలా కూర్చోండి కదా, కింగ్ లా కూర్చోవాలి. కింగ్ లా కూర్చోవాలా? ఎలా? నేను చెప్తా. ఇక ఇక్కడ కుర్చీ కనబడిందంటే ఇలాగొచ్చి ఇప్పుడు మెడిటేషన్ ఎలా చేయాలి తెలుసు పిల్లలు? ఇలా పెట్టి ఒక్కసారి. మీ పిల్లలు ఉన్నాడు, ఇంకా పిల్ల చేష్టలు ఏంటండి మీ? ఐ హేట్ దిస్. ఐ లవ్ దిస్. ఓన్లీ అది ఒకటే పెద్ద అవుద్ది, అన్ని అవ్వు. పిల్లలు ఒక్కసారి గట్టిగా ఎలా పెట్టి ఎక్కడి నుంచి చెప్తున్నారండి ఇవన్నీ? పిల్లలు ఇలా రండి. అరే ఇట్రా, నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్. ఇట్రా. పిల్లలు మీకు బాగా చదువుకోవాలంటే మెడిటేషన్ చేయాలి. ఓకేనా? గట్టిగా బ్రీతింగ్ లాగండి లోపలికి. ఒరే కోతి అన్నా అనుకున్నాను రా నిన్ను, కానీ అనలేను నేను. గట్టిగా ఇలా పట్టుకుని నేను లైఫ్ లో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఒకటి నా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు, 2 జిప్ ఫెయిల్ అయినప్పుడు. పిల్లలు మీ అమ్మా నాన్న చెప్పారు మీకు బాగా చదువుకోవాలంటే మెడిటేషన్ చేయాలి. కళ్ళు మూసుకోండి, చేతులు పెట్టండి, గట్టిగా బ్రీతింగ్ లాగండి లోపలికి. ఒరే కోతి, ఏం మనిషి కూడా నువ్వు? కోతి. ఆ తాడు వాళ్ళకి మీ అంట కూడా పడాలి కదా. చాలా బాగా చేశారు. మీ స్కిట్ ఎలా ఉందో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ఆమని గారు, ఆ స్కిట్ ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే నవ్వుతూనే ఉన్నాను. అసలు మీ గెటప్ చాలా బాగుంది రాఘవ్ గారు. నేను ఫస్ట్ గుర్తుపట్టలేదు మీరని, నిజంగా జోకర్ లాగే ఉన్నారు, చాలా బాగుంది. అలాగే ప్రసాద్ గారు చాలా బాగా చేశారు. మీరు అసలు జోకర్ స్పైడర్ మ్యాన్ లా కనిపించారు నాకు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా. అసలు స్పైడర్ మ్యాన్ అంటే పిచ్చి పిల్లలకి, మీలాంటి ఇంకా స్పైడర్ మ్యాన్ చూస్తే ఇంకా పిచ్చి. నిజంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఎపిసోడ్. ఈ స్కిట్ మాత్రం చాలా బాగుంది. స్పైడర్ మ్యాన్ కళ్ళని ఎత్తుకెక్కాయి.
అన్నపూర్ణమ్మ గారు ప్రసాద్ ఏంటది నువ్వు చేసింది? మెడిటేషన్ 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 అది బాగుంది. స్కిట్ ఎలా ఉందో రామ్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. చెప్పు రామ్ ప్రసాద్. ఆమెని గారు అన్నారు కదా గెటప్ లో గుర్తుపట్టలేదని. నేనైతే ఎప్పుడైతే మీరు కామెడీ చేయలేదు అప్పుడే గుర్తుపెట్టాను మీ ఇద్దరేనది. ఇంకా నరేష్ గడ్ అయితే ఆడు తెలిసిపోయింది, ఆడు ప్రూవ్ చేసుకున్నాడు నా వల్ల కాదు అని. నేను కామెడీ చేయలేనని ప్రూవ్ చేసి పక్కా ప్రూవ్ చేసుకున్నారా నరేష్, సూపర్ అన్నది. ప్రసాద్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో సునీతని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. యాక్చువల్లీ అయితే స్పైడర్ మ్యాన్ వస్తే పిల్లలందరూ క్లాప్స్ కొడతారు కదా, ఈ స్పైడర్ మ్యాన్ చూస్తే చిత కొట్టాలనిపించింది నాకు ఫస్ట్ టైం. ఎలా చేసాడు, బాగా చేసాడా? అసలు బాగా చేయలేదన్న. ఓన్లీ బేసిక్ ఇప్పుడు చెడ్డ పేరు నాకుంది, ఇప్పుడు నీకు వచ్చేది. లేదు చాలా బాగా చేశారు, నాకు హ్యాపీ అనిపించింది. పిల్లల టీం నుంచి స్కిట్ ఎలా ఉందో ఆది గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ అన్న వచ్చినప్పుడు ఎక్కడో చిన్న కామెడీ తగ్గుతుంది అన్నప్పుడు నరేష్ గాడు వెళ్ళాడు. వాడు వెళ్ళా కంప్లీట్ గా అసలు కంప్లీట్ గా పోయింది. కానీ రాఘవ గారు వచ్చాక లేచింది. రాఘవ గారు రాగం లేచిందేంట బోరా. నరేష్ గారు కూడా సీరియస్ గా వాడు ఒక్కరు లేకపోయి ఉంటే వాళ్ళిద్దరిది ఇంకా చాలా బాగుంది. సీరియస్. పిల్లలు మరి గెటప్స్ మీకు ఎలా అనిపించినాయి? రాఘవ్ గారితో పిల్లలందరూ ఒక నిమిషం ఆడుకుంటారంట, నచ్చిందంట గెటప్. రండి. సూపర్. రాఘవ్ గారు, ప్రసాద్ గారు, థ్యాంక్స్ అ లాట్. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడంలో మీ తర్వాత ఎవరైనా థ్యాంక్స్ అ లాట్. నువ్వే వస్తే హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది, నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కబట్టే ఇక బ్రేకే బద్దంటుంది, నువ్వు నాతో రైడ్కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది, లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వే నో పాడుకుందాం డ్యూయెట్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు లిటిల్ హార్ట్. హాయ్ పిల్లలు. హాయ్ పేరెంట్స్. నీకు విషయం తెలుసా? ఏంటి? నీలో ఒక చందమా ఉంది. నీకు విషయం తెలుసా? మీ ఆవిడ ఎక్కడే ఉంది, ఇదిగో అక్కడ. ఏంటి ఇంతకీ ప్రాబ్లం మీద ఉందన్నారు? ప్రాబ్లం ఏం లేదు బ్రదరు. ఏం లేదా అయితే కూర్చో. పిల్లలు గొప్ప, నీకు ఇస్తా, నీకుంది. పిల్లల గొప్ప పేరెంట్స్ గొప్ప అనే టాపిక్ మీద నడుస్తుంది ఇక్కడ గొడవ. మీరు తేల్చడం కోసం వచ్చారు అందుకే అడిగి. మరి నీ పిల్ల అక్కడ? ఇదిగో ఆవిడెక్కడ? మా ఆవిడ అదిగో. ఎరా ఇలా పిలుస్తున్నారు. మా ఆవిడ మా అబ్బాయి మమ్మీ అని పిలవరా? జనరల్ గా ఫ్యామిలీస్ లో భర్తలు పొదుపుగా ఉంటారు, మీ భార్య కొంచెం పొదుపు ఎక్కువ అనుకో. చాలా పొదుపు ఎక్కువ, అందుకే ఇంత పొదుపైన కొడుకును కన్నాం. మా రెండో అబ్బాయి వచ్చాడు. మమ్మీ ఎక్కడరా? మరి అమ్మ ఏంటి ఇంకో మమ్మీయా? మనకు మొత్తం మూడు. ఏమే ఇలా పిల్లాడు బయట తిరుగుతుంటే చూసుకోగలరు కదా. డాడీ చూసావా? మూడో అబ్బాయి. మమ్మీ రారా, మీ మమ్మీని పిలు. మమ్మీ రా మమ్మీ. రావారు ఆది చూడండి, ముగ్గురు పిల్లలు, మీరు ఉన్నారు, ఇద్దరు తాపేశారు. ఎక్కడండి బాబు ఆవిడ తప్పుగా అర్థం చేసుకున్నాం ఒకటే.